ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమంకు సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఆట. ఆట ఆట అనగానే అందరికీ నచ్చుతుంది. అంటే ఈ జీవితం అనేది ఒక ఆట. ఈ జీవితం అనే ఆటలో ఓటమి గెలుపులు అనేవి సహజం. అంటే ఓటమి గెలుపు రెండు ఈ జీవితంలో నడుస్తూనే ఉంటుందన్నమాట. ఓటమి లేకపోతే గెలుపు విలువ తెలియదు. అలానే ప్రతిసారి గెలిచే వాళ్ళకి ఓటమి అంటే ఏంటో కూడా తెలియదు. అందుకని ఈ జీవితం ఎప్పుడూ కూడా గెలుపుతోనూ వెళ్ళదు, అలా ఓటమితోనూ వెళ్ళదు. ఓటమి గెలుపు రెండింటితోని మన ఈ జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. అయితే ఈ జీవితం ఎంతో అద్భుతమైన ఆట. ఎప్పుడైతే మనం ఇది ఆట అని భావించి ఆడతామో సంతోషంగా ఆడుకోగలుగుతాం. ఇదే జీవితము అనుకుంటే ఆ సంతోషాన్ని మనం, ఆనందాన్ని మనం అనుభవించలేకపోతాం అన్నమాట. ఎలాగైతే ఏదైనా ఆట ఆడాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి, అలాగే మన ఈ జీవితం అనే ఆట ఆడాలి అంటే కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఎలా అయితే అక్కడ ఆట ఆడేటప్పుడు ఈ బార్డర్ క్రాస్ చేయకూడదు ఉంటుందో, అలాగే మన ఈ జీవితం అనే ఆటలో కూడా రెండు విధానాలు ఫాలో అయితే, 2 రూల్స్ ఫాలో అయితే చాలా హ్యాపీగా మన జీవితం అనేది వెళ్తుందనమాట. ఆ 2 రూల్స్ ఏంటి అంటే, ఒకటి నేను, ఇంకొకటి నాది. ఇవి రెండింటిని మార్చాలి. ఎప్పుడైతే ఈ రెండింటిని మారుస్తామో అప్పుడు మన జీవితం చాలా హాయిగా వెళ్ళిపోతుంది. నేను అన్న ప్రదేశంలో మనం ఇదంతా భగవంతుడు ఇచ్చింది అని భావించాలి. నేను అన్నప్పుడల్లా భగవంతుడు నా ద్వారా ఈ పని చేయిస్తున్నాడు అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అహంకార భావం మన దగ్గరికి రాదు. అప్పుడు మనం మన జీవితాన్ని సంతోషంగా జీవించగలుగుతాం. అలాగే నాది అని వచ్చినప్పుడల్లా ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు భగవంతుడు ఇచ్చిందే, నాదంటూ లేదు. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడే నాశనం అయిపోయాయి అని ఎప్పుడైతే భావిస్తామో, నాది అనే భావం మనలో ఉండదో, అప్పుడు ఈ ఆట మనం చాలా ఈజీగా ఆడగలుగుతాం అన్నమాట. నేను అని అనుకున్నప్పుడల్లా ఏమవుతుంది అంటే దేహం యొక్క భావంలోకి వచ్చి మనకున్న దుఃఖం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అదే భగవంతుడు నా ద్వారా ఇది చేయిస్తున్నాడు అని అనుకున్నప్పుడు, అంటే నేను కాదు చేయించేది భగవంతుడు అనుకున్నప్పుడు మనకి చాలా తేలిగ్గా అనిపిస్తుంది అనమాట. నాది కాదు ఇదంతా భగవంతుడిది అన్నప్పుడు కూడా అంతే మనకి హాయిగా అనిపిస్తుంది అనమాట. దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక తండ్రి ఒక మంచి ఇల్లు ఉంటుందన్నమాట. ఆ ఇల్లు ఏమవుతుంది అంటే కాలిపోవడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ ఇల్లు కాలిపోవడం మొదలైందో అప్పుడు ఆ తండ్రికి చాలా టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. ఆ టెన్షన్ మొదలయ్యేసరికి పెద్ద కొడుకు వచ్చి చెప్తాడు, నాన్న ఆ ఇల్లు నిన్నే అమ్మకానికి ఇచ్చేస్తాను, ఫలానా వాళ్ళు కొనుక్కోవడానికి సిద్ధమైపోయారు, రెడీ, ఫుల్ సాటిస్ఫైడ్గా తీసుకున్నారు. ఆ విషయం వినగానే ఆయన ఆ ఇల్లు కాలిపోతున్నా కానీ చాలా మామూలుగా చూడడం మొదలుపెట్టాడు. మళ్ళా రెండో కొడుకు వచ్చి చెప్తాడు, నాన్న అది రిజిస్ట్రేషన్ ఇంకా అవ్వలేదు అని. ఆ విషయం వినగానే మళ్ళీ ఈ వ్యక్తికి ఏమవుతుంది అంటే ఆందోళన మొదలవుతూ ఉంటుంది. అప్పుడు మూడో కొడుకు వచ్చి చెప్తాడు, నో ప్రాబ్లం నాన్న, ఆ వ్యక్తి ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే వెనక్కి తీసుకోడు, సో అదేమైనా ఆయనే చూసుకుంటాడు, నీ ఆలోచన ఏం లేదు అని చెప్తాడు. ఆ విషయం వినగానే ఆ తండ్రి మళ్ళీ నార్మల్, ఆందోళన లేకుండా జీవితాన్ని సంతోషంగా జీవిస్తాడు. ఎప్పుడైతే నేను అని అనుకుంటూ, నాది అని అనుకుంటూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో ఆందోళనలు, కష్టాలు ఇవన్నీ ఎదురవుతాయి. అదే నాది నేను అనే భావం మన దగ్గర లేదు అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే మన జీవితంలో ఎలాంటి ఆందోళన ఉండదు. ప్రతి దాన్ని ఈజీగా తీసుకోగలుగుతాం, ఈజీగా ముందుకి వెళ్ళిపోగలుగుతాం అనమాట. అందుకని నేను, నాది అనేటువంటిది ఈ జీవితం అనే ఆటలో ఉండకూడదు. ఇది ఒక రూల్స్ అనమాట. ఎప్పుడైతే ఈ రూల్స్ ఫాలో అవుతామో అప్పుడు మన జీవితం ఏమవుతుందంటే చాలా సంతోషంగా వెళ్ళిపోతుంది. మనం ఏ ఆటైనా ఆడాలి అంటే తప్పకుండా ఆ ఆట ఎలా ఆడాలో తెలియాలి. ఎప్పుడైతే ఆట ఎలా ఆడాలో తెలిసిందో అప్పుడు ఈజీగా ఆట ఆడగలుగుతాం. అలాగే మన ఈ జీవితం అనే ఆట ఆడాలి అంటే కూడా ఎలా ఆడాలో తెలియాలి. అంటే ఈ జీవితం అనే ఆట ఆడాలి అంటే ముందుగా మనకి ఏం కావాలి, మనకి మన మీద నమ్మకం ఉండాలి. అప్పుడు మనం ఈజీగా ఆటను ఆడగలుగుతాం. అలానే ప్రతి విషయంలో ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన మనకు ఉండాలి. అప్పుడు ఈ ఆటను మనం ఈజీగా ఆడగలుగుతాం అనమాట. ఎప్పుడైతే మనం ఇలాంటి ఆలోచనలతో ఉంటామో మనకి ఆట పెద్ద కష్టంగా అనిపించదు, ఈజీగా ఈ ఆటను ఆడగలుగుతాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఏబిసిడీలు వాడకుండా ఏదైనా
చెప్పండి, ఏబిసిడీలు వాడకుండా కొన్ని వర్డ్స్, ఒక 10-20 వర్డ్స్ చెప్పండి అన్నామనుకో, వెంటనే మనసు ఏం చేస్తుంది, ఆలోచించడం మొదలు పెడుతుంది. ఆలోచించడం మొదలుపెట్టి ఇంకేవి ఆలోచించదు, ఆ ఆలోచనలో పడిపోతుంది. ఎప్పుడైతే ఆలోచనలో పడిందో మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నప్పుడు వెంటనే దాని సొల్యూషన్ దొరుకుతుంది. ఏమని అంటే, ఏబిసిడి లేకుండా 20 వర్డ్స్ అంటే ఏమున్నాయి అని ఆలోచిస్తే 1 to 99 ఉన్నాయి కదా అని వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎప్పుడు మనసు నిర్మలంగా ఉంటే ఆ సొల్యూషన్ వెంటనే దొరుకుతుంది. అలాగే మన జీవితం అనే ఆటలో కూడా రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ కూడా సొల్యూషన్ ఎప్పుడు దొరుకుతుంది అంటే, మన మనసు నిర్మలంగా ఉంచుకొని అసలు సొల్యూషన్ ఏంటి, అసలు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఒక్కసారి చెకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. అదే ఆ క్వశ్చన్ని పదే పదే తలుచుకుంటూ నాకు వస్తుందంటావా ఈ ఆన్సరు, నేను చేయగలనంటావా, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు దాని ఆన్సర్ మనకి రానే రాదు. ఎప్పుడైతే నేను చేయగలను, అవుతుంది అని ఒక్క సెకండ్ ఆలోచించి చేయడం మొదలు పెడతామో దాని సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. అలా మన జీవితంలో కూడా చాలా విషయాలు, చాలా సమస్యలు మన ముందు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్య రాగానే మనం ఏమనుకుంటామంటే, ఈ సమస్యని నేను ఎదుర్కోగలుగుతానా, నా వల్ల అవుతుందా, ఇలా రకరకాల ప్రశ్నలతో మనం ఆలోచిస్తూ ఆ సమస్య ఉన్నది చిన్నదైనా దాన్ని పెద్దది చేసుకుంటాం. ఎప్పుడైతే ఆ సమస్యని పెద్దది చేసామో దాని సొల్యూషన్ దొరకడం కష్టమవుతుంది. అది చాలా ఈజీ అని అనుకున్నాం అనుకో, ఆ చిన్న సమస్య కూడా మనకి చాలా ఈజీ అనిపిస్తుంది, దానికి వెంటనే సొల్యూషన్ దొరుకుతుంది. అప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. ఈరోజు ప్రపంచంలో మనకు వచ్చే సమస్యకి సొల్యూషన్ లేని, జవాబు లేనటువంటి ఏ సమస్య కూడా ఉంది. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది. అది ఎక్కడ ఉంది అంటే ఎవరి దగ్గర లేదు, నా దగ్గరే ఉంది. అందుకని నా దగ్గర ఉన్న ఈ సమస్యకి సొల్యూషన్ ఎవరు వెతకాలి అంటే నేనే వెతకాలి. ఎప్పుడైతే ఇది ఆటగా భావిస్తామో అప్పుడు ఈజీగా సొల్యూషన్ను వెతకగలుగుతాం అన్నమాట. అలానే మన ఈ జీవితం అనేది ఒక చదరంగం లాంటిది. చదరంగం ఉంది అనుకోండి, ఆ చదరంగంలో ఎలా ఉంటుంది అంటే ఆ రకరకాల స్టెప్స్ వేస్తూ ఉంటారు. ప్రతి స్టెప్పు ఎలా వేయాలి అంటే చాలా టెన్షన్తో వేయాల్సి ఉంటుంది. ఏ స్టెప్ మనం చిన్న తేడా చేసినా ఏమవుతుంది అంటే ఎదుట వాళ్ళు వచ్చి మనల్ని పూర్తిగా మనల్ని ఓడించడానికి ఈజీ అయిపోతుంది. అందుకే మనం చదరంగంలో ఏం చేస్తామంటే ఒక్క స్టెప్ వేసినా కానీ చాలా టెన్షన్ పెట్టి వేస్తాం. అలా మన ఈ జీవితంలో కూడా మనం ఏ స్టెప్ చేయాలి అన్నా కూడా, అంటే మన జీవితంలో ఎందుకు ముందుకు వెళ్ళాలి అన్నా కూడా ప్రతి సెకండ్ అటెన్షన్తో నడవాలి. మనం ఎంత అటెన్షన్తో ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ అటెన్షన్ మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆధారం అవుతుంది. ఆ అటెన్షను ఎదట వాళ్ళు మనల మీద ఎలాంటి భావాలు ఉన్నాయి అవి మనకి తెలిసేలాగా కూడా చేస్తుందన్నమాట. మన జీవితం మన విధంగా ఉండాలి అంటే కూడా మనకి అటెన్షన్ అనేది చాలా ముఖ్యం. అలానే ఆ చదరంగం ఆటలో ఎదట వ్యక్తి ఎలాంటి స్టెప్ వేస్తాడో కూడా మనం ఆలోచిస్తాం. అప్పుడు దాన్ని బట్టి మనం స్టెప్ వేస్తూ ఉంటాం. అలా మన దగ్గరికి వచ్చిన ఎలాంటి వ్యక్తి ఎలా ఉన్నారు, ఆ వ్యక్తులు ఎలాంటి వారు ఏంటి, మన ఈ జీవితం అనే ఆటలో కూడా మనం చాలాసార్లు ఏం చేయాల్సి ఉంటుందంటే మన దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎలాంటి భావంతో వచ్చాడు, మనం దానికి అనుకూలంగా మనం ఎలా రెస్పాన్స్ అవ్వాలి అని ఆలోచించాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మన రెస్పాన్స్ మంచిగా ఉంటుంది. అప్పుడు మన జీవితంలో కష్టం అనేది ఉండదు. అదే ఆ వ్యక్తి ఎలా వచ్చాడో మనం గమనించలేకపోయాము అంటే మనకు ఆ స్టెప్ రాంగ్ అవుతుంది. ఆ స్టెప్ రాంగ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఏ దుఃఖానికి కారణము, విషయం ఇంకా కొంచెం పెద్దదవడమో, ఇంకా ఏదేదో జరగడం జరుగుతుంది అనమాట. అంటే గెలుపు పొందడానికి బదులుగా ఓటం అనేది వస్తుందన్నమాట. అలానే ఎప్పుడైతే సైనికుడు ఎవరైతే ఉన్నాడో ఆ సైనికుడు చివరి స్థానానికి చేరుకున్నాడు అనుకోండి, అంటే ఎదట వాళ్ళు ఉన్నటువంటి చివరి స్థానానికి చేరుకున్నారు అనుకో, అతను రాజు అయిపోతాడు. అలా ఎవరైనా ఎదట మన దగ్గర ఉన్న వాళ్ళలో ఎదట వాళ్ళు మనం ఉన్న స్థానంలో, మనం ఉన్న ప్రదేశంలోకి వచ్చేసారంటే మన కుటుంబ సమస్యలు, మన కుటుంబ విషయాలు ఎవరైనా అవతల వ్యక్తి, నార్మల్ వ్యక్తికి మనం షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మన జీవితంలోకి వస్తారు. వాళ్ళు మన జీవితంలోకి వచ్చి ఏం చేస్తారు అంటే వాళ్ళు మన జీవితాన్ని అల్లడం మొదలు పెడతారు. అంటే వాళ్ళే రాజ్యం చేయడం మొదలు పెడతారు. అప్పుడు మన జీవితం ఏమవుతుందంటే అల్లకొల్లోలం అయిపోతుంది. అందుకే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు
మన ఇంట్లో మన వాళ్ళతోనే చర్చించుకోవాలి, బయట ఎవరితోని చర్చించడానికి వీల్లేదు. లేదా మనకి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక్కో 2 నిమిషాలు ఆధ్యాత్మిక చింతన చేయాలి, లేదా భగవంతుడి ముందుకు వెళ్ళి విషయాన్ని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ఆ వ్యక్తి మన దగ్గరికి రాడు. అప్పుడు మనం ఈజీగా ఆ సమస్యని సాల్వ్ చేయగలుగుతాం. అప్పుడు మన మీద మనం రాజ్యం చేసుకుంటాం కనుక మనకి సొల్యూషన్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. మనం ఎదుటి వ్యక్తి ఎవరికి కూడా మన దగ్గరికి వచ్చే అవకాశాన్ని ఇవ్వకూడదు అనమాట. ఇలా చదరంగంలో అందుకే అంటారు మన ఈ జీవితం అనేది ఒక చదరంగం అని. అందుకే మన ఈ జీవితంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎలా అయితే చూడండి ఒక స్టెప్ వేస్తాడు ఆ ఎదుటి వ్యక్తి, ఆ స్టెప్ వేయగానే దానికి అనుకూలంగా నేను ఏ స్టెప్ వేయాలంటే వాళ్ళ ఒక సమస్య తీసుకొస్తారు, అంటే రాజుని చంపేలాంటి సమస్య తీసుకొస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, దానికి అడ్డు పెట్టడము లేకపోతే దాన్ని తీసేయడము ఎలాగోలాగా సెట్ చేసి వాళ్ళ స్టెప్ వేయడం జరుగుతుంది. అలాగే మనకి కూడా రకరకాల జీవితంలో విషయాలు వస్తూ ఉంటాయి. ఆ విషయాలు వచ్చినప్పుడు కూడా మన ఆధ్యాత్మిక చింతనతో ఏం చేయొచ్చు అంటే ఆ సొల్యూషన్ ఈజీగా వెతకచ్చు. ఆ సొల్యూషన్ వెతికి మనకు అనుకూలంగా స్టెప్ వేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఈజీగా రికవరీ అవ్వగలుగుతాం. అందుకని మనల్ని మనం రికవర్ చేసుకోవడము వస్తూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆ చెస్ ఆడేటప్పుడు వాళ్ళు తప్పు స్టెప్ వేశారు అనడానికి లేదు, వాళ్ళు మంచిగా స్టెప్ వేస్తారు. అప్పుడు వాళ్ళు తప్పు స్టెప్ వేశారు అని అనడానికి వీల్లేదు, అలా నేను కరెక్ట్ చేయాలి, వాళ్ళు ఎలాంటి స్టెప్ వేసినా ఆ స్టెప్కి తగ్గట్టుగా నేను కరెక్ట్ స్టెప్ వేస్తే సెట్ అయిపోతుంది. అలా మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా ఎదుట వాళ్ళు మారాలి అని ఆలోచన ఏ సెకండ్ చేయకూడదు. నేను మారాలి అనుకోవాలి. నా ద్వారా అయితే మార్పు జరగచ్చు కదా, ఎదుటి వాళ్ళు ఎప్పటికీ మారరు, నేను మారితే దానికి అనుకూలంగా విషయం మారిపోతుంది. అందుకని మన జీవితంలో వచ్చే ఏ సమస్యకైనా సమస్య మారాలి అంటే ఎప్పటికీ సమస్య మారు, సమస్యకి తగ్గట్టుగా నేను ఎలా మారాలి అని ఆలోచించుకున్నట్లయితే ఆ విధంగా మారినట్లయితే మన జీవితం ఏమవుతుందంటే సంతోషంగా అయిపోతుంది అనమాట. అందుకని మనమే మారాలి తప్ప దేన్ని మార్చడానికి మనం ప్రయత్నం చేయకూడదు అనమాట. అప్పుడు మన లైఫ్ ఏమవుతుంది అంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఏదైనా ఒక ఆట ఆడినప్పుడు ఏం చేస్తారు అంటే టోర్నమెంట్స్ వరకు వెళ్ళాలి అంటే ముందు చిన్నగా ఆట ఆడడం మొదలు పెడతారు. ఆ ఆట ఆడిన తర్వాత చిన్న గ్రామంలో ఆడతారు, తర్వాత అలా 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 పెద్ద ఉన్నత స్థానానికి వెళ్తూ ఉంటారు. అలాగే మన ఈ జీవితం అనే ఆటలో కూడా ఏ ఆట ఆడాలన్నా ముందు ప్రాక్టీస్ కావాలి. అలా మన ఈ జీవితం అనే ఆట ఆడాలి అన్నా కూడా మనకి ప్రాక్టీస్ కావాలి. ఏం ప్రాక్టీస్ కావాలి అంటే మనలో ఉన్న గుణాలని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ గుణాలే మనకు మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆధారం అవుతుంది. మనం ఎప్పుడైతే నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని అని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే కోపం అనే పరీక్ష వచ్చినప్పుడు ఈజీగా కోపం అనే పరీక్షను దాటి వెళ్ళిపోగలుగుతాం. ఎందుకంటే ఆ పరీక్ష రాగానే ఈ శాంతి అనే ఎక్స్పీరియన్స్ మనకి ఆ పరీక్షను దాటడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే నేను ప్రేమ స్వరూప ఆత్మను అనుకుంటూ ఉన్నామనుకో ద్వేషం అనేది వెళ్ళిపోతుంది. అలా ఏదైతే మన దగ్గర ఆట ఆడేటప్పుడు టోర్నమెంట్స్కి వెళ్ళడానికి ప్రాక్టీస్ అవసరమో మన ఈ జీవితం అనే ఆటలో కూడా అనేక రకాల సమస్యలు వచ్చినా ఏం వచ్చినా వేటినన్నా ఎదుర్కోవాలి అంటే మనలో ఉన్న దివ్య గుణాల యొక్క గుణాలని జ్ఞాపకం చేస్తూ చేస్తూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గానే వాటన్నింటిని ఈజీగా దాటి ముందుకి వెళ్ళిపోగలుగుతాం అనమాట. అందుకని మన జీవితంలో ఏం కావాలి అంటే కంపల్సరీగా ప్రాక్టీస్ కావాలి. అలానే ఇంకేం ప్రాక్టీస్ కావాలి అంటే మనం ఎవ్రీ సెకండ్ ప్రతి చిన్న విషయాన్ని కూడా భగవంతునికి షేరింగ్ చేసే ప్రాక్టీస్ కావాలి. ఎప్పుడైతే భగవంతుడికి షేర్ చేసేస్తామో మన మైండ్ ఫుల్ క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైతే మన మైండ్ ఫుల్ క్లియర్ ఉంటుందో అప్పుడు మనం ఈజీగా ఏకాగ్రతలు అవ్వగలుగుతాం. ఏకాగ్రత అనేది ప్రతి ఆటకి చాలా ముఖ్యమైనది. అలా మన మనసు ఎప్పుడైతే ఏకాగ్రం అయిపోయిందో అప్పుడు ఎలాంటి సమస్యనైనా దేన్నైనా ఈజీగా ఎదుర్కోగలుగుతాం. ఈ జీవితంలో వచ్చిన ఎన్ని రకాల పరీక్షలనైనా ఈజీగా ఎదుర్కోగలుగుతాం. అందుకోసం మనకి ఏం కావాలి అంటే ఏకాగ్రత యొక్క శక్తి కావాలి. ఆ ఏకాగ్రత శక్తి రావాలి అంటే ప్రతి చిన్న విషయాన్ని భగవంతుడితో షేరింగ్ చేసేటువంటి ప్రాక్టీస్ మనకి కావాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే ఈ జీవితం అనేది చాలా అద్భుతమైన ఆట. ఈ ఆటను ఎప్పుడు ఆటగా చూసాము అంటే చాలా సంతోషంగా ఆడగలుగుతాం. చిన్నప్పుడు చూడండి తల్లి స్టార్టింగ్ మనకి దోబూచులాట నేర్పిస్తుంది. ఎలా అంటే
తల్లి చెంగేసుకుంటుంది ముఖం మీద, వేసుకుని పిల్లవాడికి ఇలా తీసి బుయ్యి అంటుంది అనమాట. ఆ బుయ్యి అనగానే ఏమవుతాడు, పిల్లవాడు పక్కపక్క నవ్వడం మొదలు పెడతాడు. అలా మనకి ఆ తల్లి అదోబూచులాట నేర్పిస్తుంది. అలా మనం కూడా ఏం చేస్తామంటే చాలా విషయాల్లో అది ఎవరికి తెలియకూడదు అన్నప్పుడు కొన్నిసార్లు దాచేస్తాము, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు దాన్ని బయటికి పెట్టేస్తూ ఉంటాం. అలా మనం ఈ జీవితంలో కూడా రకరకాల దోబూచులాటలు ఆడుతూ ఉంటాం. అంటే అవసరమైనప్పుడే ఆ విషయాన్ని బయట చెప్తాం, అవసరం రానంత వరకు ఆ విషయాన్ని లోపలే దాస్తాం. ఎందుకంటే దానివల్ల విషయం పెద్దది అవుతుంది అన్నప్పుడు 2 నిమిషాల పాటు దాన్ని దాచి ఉంచుతాం అనమాట. ఇది కూడా మన జీవితంలో ఆడేటువంటి ఒక చిన్న దోబూచులాట. అలాగే తల్లి ఏం చేస్తుంది అంటే పిల్లల విషయంలో ఇక్కడ కూడా ఒక చిన్న దోబూచులాట ఆడుతుంది. ఎలా అంటే పిల్లలు ఏదన్నా వాడకూడని వస్తువు వాడుతూ ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చాకు వాడుతూ ఉన్నాడు అనుకో, అంటే చాకుతో ఆటలు ఆడుతూ ఉన్నాడు అనుకో, అప్పుడు తల్లి ఏం చేస్తుంది అంటే ఆ చాకు పిల్లవాడికి ప్రమాదం. కానీ ఆ చాకు పిల్లవాడి దగ్గర లాక్కుంటే ఆ పిల్లవాడు ఏడుస్తాడు. అందుకని ఆ తల్లి ఏదో బూచులాట ఆడుతుంది అంటే ఏదన్నా ఒక అందమైన వస్తువుని తీసుకొచ్చి ఆ పిల్లవాడి ముందు వదిలేస్తుంది. ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆ చాకు వదిలేసి ఆ బొమ్మను పెట్టుకుని ఆడడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఆ బొమ్మ పట్టుకుని ఆడడం మొదలు పెట్టాడో ఆ పిల్లవాడు ఈ చాకు వదిలేస్తాడు. ఆవిడ చాకు నెమ్మదిగా దాచి వెనకాల తీసేస్తుంది అనమాట. అలానే మన మనసుతో కూడా మనం కొన్నిసార్లు ఏం చేయాలి అంటే దోబూచులాట ఆడాలి. ఎందుకంటే మన మనసు ఈరోజు ఎక్కువలో ఎక్కువ చెడు విషయాలకి ఇష్టపడుతుంది. ఎందుకంటే ప్రపంచం అంతా చెప్తుంది చెడు మంచిది కాదు అని. అందుకని మనం ఏం చేస్తామంటే చెడు విషయాలు వినడం, చెడు విషయాలు చూడడం, చెడు వైపు చాలా అట్రాక్షన్ అయ్యి చెడు వైపుకి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఆవిడ మనసుతో మనం ఎలాంటి దోబూచాట ఆడాలి అంటే మంచికి సంబంధించిన విషయాలన్నీ మనం ముందు పెట్టాలి. అంటే మంచి ఆధ్యాత్మిక విషయాలు వినిపించడం, ఆధ్యాత్మికత కూడినటువంటి రకరకాల మూవీస్ పెట్టడం, అలా రకరకాల ఆధ్యాత్మిక చింతన కలవన్నీ మనం ముందు పెట్టాలన్నమాట. అంటే మనసు ముందు మంచి మంచి విషయాలన్నీ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇవే కనిపిస్తూ ఉన్న కారణంగా దీని వైపుకి వెళ్ళడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గానే ఏమవుతుంది అంటే ఆ చెడునంతా వదిలేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గానే మనసు అంటే దాన్ని దోబిచ్చి మనసు మంచి వైపు వెళ్ళడం మొదలు పెడుతుంది. అలా మనం ఏం చేయాలంటే ఈ మనసు విషయంలో కూడా కొన్నిసార్లు దోబూచులాటాడాలి. ఎలా చెడును తొలగించి మంచిని దానికి ఇచ్చి మంచి వైపు జీవితాన్ని నడిపిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మన మంచి వైపు జీవితాన్ని నడిపిస్తూ ఉంటామో మన ఆట కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు కొద్దిమంది పిల్లలు చూడండి నేలాబండ ఆడుతూ ఉంటారు అనమాట. అంటే నేలాబండ ఆడినప్పుడు ఎప్పుడు కాలు ఎక్కడ ఉండకూడదు అంటే నేల మీద పెట్టారు అంటే అవుట్. ఎప్పుడు బండ మీద నేల మీద పెట్టాడు ఆవిడ దొంగ వచ్చి ముట్టుకున్నాడు అంటే అవుట్. అలా నేను నాది అంటే నేను నాది కానీ దేహం యొక్క భావాల్లో మనం ఉన్నాము అంటే ఎవరైనా వచ్చి మనల్ని టచ్ చేశారు అంటే ఆ అహంభావంలోకి వచ్చేస్తాము. ఆ అహంభావంలోకి వచ్చేయడం వల్ల మనలో ఉన్న సుఖము శాంతి అన్నీ పటాపంచలు అయిపోతాయి. అదే ఎప్పుడైతే బండ పైన నుంచున్నామో అవుట్ అయ్యే ఛాన్సే లేదు. అంటే బండ అంటే ఏం బండ? నేను అంటే పరమాత్మ ఇచ్చినటువంటి వస్తువు ఇది. నేను అంటే భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నారు, నాది అంటే ఇదంతా భగవంతుడిది అని భావించినప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉంటాం. ఆ భావంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి మనల్ని టచ్ కూడా చేయలేరు అనమాట. ఆ టచ్ చేయలేనప్పుడు మనం ఎప్పుడు విజయంలోనే ఉండగలుగుతాం. అందుకని ఎప్పుడు మనం ఎక్కడ ఉండాలి అంటే బండ మీదే ఉండాలి తప్ప నేల మీద కాలు మోపకూడదు అనమాట. అలా మన జీవితం అనే ఆటలో రకరకాల ఆటలన్నీ కూడి ఉంటాయి. ఏ ఆట అయినా ఆడాలి అంటే తప్పకుండా ఏం కావాలి అంటే ఒకరికొకరు సహకార భావం ఉండాలి. ఎప్పుడైతే ఒక టీం మంచిగా ముందుకు వెళ్తుందో, ఒక టీం గెలుస్తుంది అంటే ఎప్పుడైతే అందరూ సహయోగిలుగా ఉంటారో అప్పుడే ఆ టీం గెలుస్తుంది అనమాట. అలాగే మన ఈ జీవితం అనే ఆటలో కూడా మనం గెలవాలి అంటే 10 మందితో మనం సహయోగిగా ఉండాలి. మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి కావాలి అంటే ఇస్తూ ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కావాలంటే తీసుకోవాలి. అలా ప్రతి ఒక్కరితో మనం కలిసి మెలిసి వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గానే మన జీవితం ఏమవుతుంది అంటే సంతోషంగా వెళ్ళిపోతుంది. మన జీవితం అనే ఆట కూడా ఎప్పుడు గెలుపులతో వెళ్తుంది. ఎప్పుడైతే చూడండి ఎవరైతే అందరితో ప్రేమగా మాట్లాడతారో, అందరితో మంచిగా ఉంటారో, వాళ్ళు ఏదైనా ప్రదేశానికి వెళ్తున్నారు, ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తున్నారు అంటే అందరూ ఏం కోరుకుంటారంటే వాళ్ళే గెలవాలి అని కోరుకుంటారు. అంటే వీళ్ళు అంతమందితో చాలా మంచిగా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారు ఇలా ఉంటారని అందుకని అంతమంది ఆశీర్వాదాలు కూడా గెలవటానికి కారణమవుతుంది. మన ఈ జీవితం అనే ఆటలో ముందుకు వెళ్ళాలి అంటే
ఏం కావాలి అంటే మనకి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఎవరైనా ఆట ఆడేటప్పుడు ఆ ఒక్కరిద్దరు ఆడితే బోర్ అనిపిస్తుంది. అదే ఆట ఆడేటప్పుడు 10 మంది ఆడియన్స్ ఉండి వాళ్ళందరూ ఎవరి పేరైతే తలుస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా ఖుషి వచ్చి వాళ్ళే లాస్ట్లో గెలుస్తారనమాట. మనం కూడా ఎలా ఉండాలి అంటే ఆ 10 మంది వాళ్ళని ఎందుకు కోరుకుంటారంటే వాళ్ళు మంచిగా ప్రాక్టీస్ చేసి చాలా మంచిగా గేమ్ ఆడతారు, అందుకే అందరూ వాళ్ళని కోరుకుంటారు. అలా మన ఈ జీవితం అనే ఆట కూడా మనం మంచిగా ఆడుతూ ఉన్నాం అనుకో 10 మంది కూడా మనల్ని కోరుకుంటారు. అప్పుడు మనం ఈ జీవితం అనే ఆటలో చాలా ముందుకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఈ జీవితం అనే ఆటలో ఇలా ముందుకు వెళ్ళిపోవడం వల్ల చాలా ఖుషిగా ఉంటుంది అనమాట. అందుకని మన ఈ జీవితం అనే ఆట ఎలా ఆడాలి అంటే అలసిపోకూడదు. ఎప్పుడు పిల్లలు చూడండి ఎలా అంటారు అంటే ఎంతసేపు అయినా ఆడుకోమని వదిలేస్తే ఆటలో ఆడి 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 ఆడతారు కానీ అలసట అనేదే ఉండదు. ఎందుకంటే ఆ ప్రతి దాంట్లోనే ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ కింద పడిపోతారు, కింద పడిపోయిన పిల్లలు ఏం చేస్తారంటే ఇలా డపాటప్ దులిపేసుకుంటారు, మళ్ళీ పరుగులు పెడతారు. ఎందుకంటే అందులో ఎంజాయ్మెంట్ వాళ్ళకి కనిపిస్తుంది. అలా మనకి ఏదైనా సమస్య వచ్చినా కూడా మనం వెంటనే ఏమనుకోవాలంటే ఇది ఆటలో ఒక భాగం అని ఎలా దులిపేసుకు వెళ్ళిపోయామనుకో ఈజీగా వెళ్ళిపోగలుగుతాం. బాబోయ్ దెబ్బ తగిలింది అని కూర్చున్న పిల్లవాడు ఆడే ఆడడు. అలా మన జీవితంలో కూడా ఏమైనా దెబ్బలు, చిన్న పెద్ద దెబ్బలు రకరకాలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన దెబ్బలు కూడా ఎందుకు వచ్చాయి అంటే నా ఆటలో ఇంకా ముందుకెళ్ళడానికి వచ్చాయి అనుకున్నప్పుడు ఈజీగా వెళ్ళిపోతాం. మనకు అలసట కూడా ఉండదు, నొప్పి కూడా తెలియదు. పిల్లలు ఆట ఆడినప్పుడు దెబ్బ తగిలినా కొట్టుకుని పోయినా ఏమైనా సరే తులిపేసుకుని నొప్పి తెలియకుండా వెళ్ళిపోతారు. అలా మనం ఈ జీవితంలో కూడా ఆట అనుకుంటే ఏ నొప్పి ఏమీ తెలియదు అనమాట. అందుకని ఈ జీవితం అనేది చాలా అద్భుతమైన ఆట అనమాట. ఈ ఆటను మనం ఎలా ఆడాలి అంటే ఇది ఒక ఆటగా భావించి చాలా సంతోషంగా ఆడాలి. ఎప్పుడైతే సంతోషంగా ఈ ఆట ఆడుతూ ఉంటామో మనల్ని చూసి కూడా వేరే వాళ్ళకి ఆట ఆడాలి అని అనిపిస్తుంది. వాళ్ళు కూడా మనతో పాటు ఈ ఆటలో పాల్గొంటారు అనమాట. ఈ జీవితాన్ని ఎప్పుడైతే ఆటగా భావిస్తామో బాగుంటుంది. ఇది ఆట కాదు అనుకుంటే మాత్రం మన జీవితం చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. మన ఈ జీవితానికి మించిన గొప్ప ఆట ఇంకేది కూడా లేదు. అందుకని ఈ జీవితం యొక్క ఆటను తెలుసుకుని ఆట ఆడినట్లయితే మన జీవితం చాలా ఆనందమయంగా అవుతుంది. ఈ రోజుకి ఇంతటితో సమాప్తం. మళ్ళీ కొన్ని మంచి టాపిక్స్తో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.